వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య సిబిఐ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం ఒక సామాజిక ఉద్యమాల్లో, అది ముఖ్యంగా హిందూ ఉద్యమాల్లో ఇండియా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి శ్రీ మన్యం నాగేశ్వర గారు మన ముందున్నారు. వారితో ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. వెల్కమ్ టు నాగేశ్వర గారు. నమస్కారం అండి. నాగేశ్వర గారు, మీరు తెలుగు వారై ఉండి మీరు సిబిఐ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అది తెలుగు జాతికి గర్వకారణం. గతంలో విజయరామారావు గారు ఒకళ్ళు అయ్యారు, ఆ తర్వాత రెండో వ్యక్తి మీరే. మరి ఇంతవరకు ఎవరు కాలేదు. అంత పెద్ద పోస్టులో ఉన్నారు మీరు. మీరు ఎప్పుడు సార్ మీ యొక్క జీవిత విశేషాలు కొంతమంది ఆదర్శం అవ్వాలని తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు ఎట్లా అసలు ఈ పోలీస్ శాఖలో ప్రవేశించారు తెలుసుకోవచ్చా? పోలీస్ శాఖలో లేదండి. మనకు నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివానండి. తర్వాత మనం సివిల్ సర్వీస్ రాసాము. మనకి పోలీస్ సర్వీస్ వచ్చింది, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ వచ్చింది. 86లో వచ్చింది. 86 బ్యాచ్ మీరు? 86 అండి. 86లో వచ్చింది. ఆ తర్వాత నాకు ఒరిస్సా స్టేట్కి అలాట్మెంట్ అయింది. ఒరిస్సా కార్డర్ అంటారు. నేను దాదాపుగా ఒరిస్సాలో ఒక 20 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత సిఆర్పిఎఫ్లో పనిచేశాను. అది చివరిగా సిబిఐలో పనిచేసి అది సిబిఐ నుంచి అది ఆ తర్వాత రిటైర్ అయిపోయాను. విద్యాభ్యాసం అంతా ఎక్కడ సార్? ఎక్కడ జరిగింది? అది మా ఊర్లోనే 10వ తరగతి వరకు అండి. మంగపేట గ్రామం. మంగపేట అండి? మంగపేట. ఇప్పుడు ములుగు జిల్లాలో వస్తే అవిభక్త వరంగల్ జిల్లా. అదే. తర్వాత ఇంటర్మీడియట్ బీఎస్సీనే వరంగల్లో చదివాను. ఎంఎస్సీనే ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. పోలీస్ శాఖలో మీరు అనేక పదవులు అధిరోహించి మంచి పదవి సిబిఐ డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒక కొన్ని హిందూ ఉద్యమాల్లో ఉన్నట్టుగా మాకు తెలిసింది. అయితే సహజంగా ఎవరైనా ఏంటంటే ఇంత పెద్ద పోస్టుల నుంచి వచ్చిన తర్వాత విజయరామారావు గారు కూడా ఎలక్షన్స్కి ఆయన పాలిటిక్స్కి వచ్చి మంత్రి చేశాడు. ఆయన మంచి పదవులు చాలా చేశాడు. అట్లా ఈరోజు చూస్తున్నాం చాలామంది పోలీసు అధికారులు కూడా రిటైర్ అయిన తర్వాత కొంతమంది పాలిటిక్స్లోకి, కొంతమంది కొన్ని పెద్ద పెద్ద సంస్థలు, వ్యాపార సంస్థలు ఇలాంటివి పెట్టుకుంటున్నారు. మరి మీరు అంత పెద్ద ఉన్నత పదవి చేసి మీరు ఎందుకని ఈ యొక్క హిందూ ఉద్యమాలకు ఎందుకు వచ్చారు? కారణం ఏంటి? ఇప్పుడు మనం రాజకీయంగా చేరామనుకోండి, అది మన వ్యక్తిగత పురోగతికి దోహదపడుతుంది, కానీ సమాజ పురోగతి కానీ లేకపోతే ధర్మానికి ఏమి ఉండదు. అట్లాగే వ్యాపార సంస్థల్లో చేరటం లేకపోతే ఇంకోటి చేరటం అది కూడా వ్యక్తిగతానికి ఉపయోగపడుతుంది తప్పిస్తే మన ధర్మానికి ఎలాంటిది ఉపయోగపడదు. ధర్మం అనేది మనకి ఒక అస్తిత్వాన్ని ఇస్తుందండి. మనం ఎవరు అనేది మనం హిందువులము అనేది ప్రతివాడు చెప్పుకునేదే. ఇప్పుడు మనం హిందూ అనంటే భారతదేశంలో ఉన్న హిందువే, అమెరికా పోయినా హిందువే, లేకపోతే ఏ దేశం పోయినా హిందువే. అది పౌరసత్వం కాదు, కానీ పౌరసత్వం మారిపోతుంది వేరే చోటుకి పోతే. సో మన హిందూ అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన మూలాలు ఏంటి అనేది మన ధర్మం నుంచి మనకు తెలుస్తుంది. మన మూలం ఎవరికి ఏ వ్యక్తి అయితే తన మూలం తెలియని వాడు ఉంటాడో అతని భవిష్యత్తుగా ఉండదు. ఇంగ్లీష్లో మంచి సామెత ఉంది, ఏ పీపుల్ హూ డు నాట్ నో దేర్ పాస్ట్ హ్యావ్ నో ఫ్యూచర్. అంటే తన గతం గురించి తెలియని వాడికి తనకు భవిష్యత్తు కూడా ఉండదు. భవిష్యత్తు అంటే ఏదో మనం ఉద్యోగపరంగా నేను చేయాల్సింది చేశాను, అది నా జీవన వృత్తి కోసం మనం చేసుకున్నాము, కానీ మన చివరికి మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు భారతదేశం ఉదాహరణ తీసుకుందాము. భారతదేశానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ తేడా ఏంటండి? 1947 వరకు అంతా కలిసే ఉన్నాం కదా. మరి ఈనాడు భారతదేశం అంటే వేరే అని ఒక అస్తిత్వం ఉంది కదా దానికి. బంగ్లాదేశ్ వేరే అస్తిత్వం ఉంది, పాకిస్తాన్కి అస్తిత్వం ఉంది. మరి వాటికి ఉన్న అస్తిత్వం మనకున్న అస్తిత్వం 1947 తర్వాత ఎందుకు మారింది అంటే వాళ్ళ ధర్మం ఇస్లాం, బంగ్లాదేశ్ ధర్మం ఇస్లాం, భారతదేశ ధర్మం హిందూ ధర్మం. కాకపోతే మన లౌకికవాదం అని మన రాజ్యాంగం పెట్టుకుంది. కానీ మీరు భారతదేశం నుంచి హిందూ ధర్మాన్ని తీసేస్తే పాకిస్తాన్కు, భారతదేశానికి, బంగ్లాదేశ్కి భారతదేశానికి తేడా ఏమి ఉండదు కదా. సో ఆ అస్తిత్వాన్ని మనం కాపాడటం కోసమని నేను పోరాడుతున్నాను. అసలు మీకు ఈ దీని గురించి ఎలా ఆలోచన ఎలా వచ్చింది? ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అసలు ఇన్స్పిరేషన్ అంటే అది ఏదో పూర్వజన్మ సుకృతమో లేకపోతే తల్లిదండ్రుల ఆశీర్వాదమో లేకపోతే గురువుల ఇదో తెలియదు, నాకు తెలియదు యాక్చువల్లీ. ఈ ఆలోచన ఏ విధంగా వచ్చిందని అది ఈనాడు వచ్చింది కాదు. నేను మామూలుగా విద్యార్థి దశ నుంచే కూడా నాకు వీటి మీద కొద్దిగా అది ఉండేది, అంటే అవగాహన అనకూడదు, ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తి క్రమేణా అసలు మనం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, మన ధర్మానికి ఉన్న సమస్యలు ఏంటి, మన ఎందుకు మన ధర్మం అభివృద్ధి కాకుండా క్షీణిస్తుంది
సో అనే ఆలోచనల మీద బాగా చేయటం వల్ల అధ్యయనం చేయటము, తర్వాత పెద్దవాళ్ళ మాటలు వినటము, శంకరాచార్యుల వారు అలాంటి వాళ్ళ పెద్ద గురువులు వాళ్ళ దగ్గర మనం వినటం, తద్వారా కొంత అవగాహన కలిగింది. ఆ తర్వాత నేను కూడా పరిశోధన చేశాను, అసలు సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందని. సో ఆ విధంగా వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ముఖ్యంగా సార్, ఇప్పుడు ఈ సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి అసలు తేడా ఏంటి? ఈ రెండు ఏం లేదండి, రెండు ఒకటేనా, అది విడివిడిగానా? సనాతన ధర్మం అంటే, సనాతనం అంటే ఎటర్నల్, అంటే అది ఎప్పుడూ ఉన్న ధర్మమే. హిందూ అనేది కొత్త పేరు, అది సనాతన ధర్మం మన పాత పేరు. పాత ధర్మానికి వచ్చిన కొత్త పేరు హిందూ ధర్మం, అంతే. ఇప్పుడు ఒక మనిషికి రెండు పేర్లు కూడా ఉండదు. ఉదాహరణకి నేను ఈరోజు తాతయ్య అని అనుకోండి, నిన్నటిదాకా నాన్న ఉన్నాను, మా అమ్మాయో తల్లి, మాకు మనవడు పుట్టా అనుకోండి, మనవడు నన్ను తాత అని పిలుస్తాడు కదా, కానీ నా అస్తిత్వం అదే కదా. ఆయన పిలవడంలో మార్పు తప్పిస్తే, కానీ నేను అదే వ్యక్తిని. అట్లాగే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, రకరకాల కారణాల వలన ఇప్పుడు ఆ విషయంలోకి పోతే మళ్ళీ మనం వేరే పక్కదారి వెళ్ళిపోతాము. హిందూ ధర్మము సనాతన ధర్మానికి కొత్త పేరు, అంతే. అంత తప్పిస్తే ఏమీ లేదు, రెండు ఒకటే, రెండు పూర్తిగా ఒకటే. ఇప్పుడు ఈ హిందూ ధర్మంలో ప్రధాన అంశాలు ఏంటంటే, మీరు ఉద్యమం చేస్తున్నారు కదా, అసలు ఏంటి మెయిన్ 1, 2, 3, 4 హిందూ ధర్మం ఏంటి అసలు? హిందూ ధర్మానికి ఏంటంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. దాంట్లో మీకు తెలిసిన కొన్ని పాయింట్లు, మెయిన్ బుల్లెట్ పాయింట్స్. ఇప్పుడు హిందూ ధర్మానికి ఒకటేంటంటే, హిందువులు అంటే ఏంటి అనేది అదొక చర్చ చేయొచ్చు దాని మీద. ఓకే. రెండవది హిందువులు సమస్యలు ఏంటి అనేది ఒకటి చర్చ చేయొచ్చు. అయితే మనము హిందువులు ఏంటి అనేది చెప్పడానికి కంటే కూడా, ఎందుకంటే దానికి మాట్లాడవచ్చు, అంటే ఒక గంట 2 గంటలు కూడా దాని మీద మాట్లాడవచ్చు. హిందూ ఎవరు అనేది మీరు ప్రశ్న అంటే, చాలామందికి దాదాపుగా 99% మంది హిందువులు తెలియదు. ఎందుకంటే మనం హిందూ కుటుంబంలో పుట్టాం కాబట్టి మనం హిందూ, అదే. అంతేగాని అందుకోసం దానివల్ల ఏమవుతుందంటే, చాలామంది ఒక అపోహలు ఏంటంటే, నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా, దేవుణ్ణి ప్రార్థించకపోయినా, లేకపోతే నువ్వు ఆ హిందూ ధర్మానికి సంబంధించిన విషయాలు ఏం చేసినా చేయకపోయినా కానీ నువ్వు హిందువే అని ఒక పెద్ద అపోహ ఉంది. అది తప్పండి. అది ఇప్పుడు మన ధర్మశాస్త్రాలు కానీ, లేకపోతే వేదాలు కానీ, ధర్మశాస్త్రాలు, తర్వాత మన ఆచార్యులు వీళ్ళందరూ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎట్లయితే ఇస్లాంలో క్రైస్తవుల్లో కొన్ని ఫండమెంటల్స్ ఏదైతే ఉంటాయో, హిందూ ధర్మానికి కూడా కొన్ని ఫండమెంటల్స్. ఒకటి ఏంటంటే, పునర్జన్మని మనం విశ్వసిస్తామండి. అదే క్రైస్తవులు, ముస్లింలు పునర్జన్మ అంటే లేదు, వాళ్ళ ప్రకారం ఒకే ఒక జన్మ, అంతే. కానీ మనకేంటంటే పునర్జన్మ. మనం ఇప్పుడు వచ్చింది జన్మ అనేది మనతోనే వచ్చింది కాదు. ఇది జన్మ మనకంటే ఎన్నోసార్లు ఎంతో ముందుంది. తర్వాత మనం చచ్చిపోయినంత మాత్రాన ఈ శరీరం చచ్చిపోతుంది తప్పిస్తే ఈ ఆత్మ చచ్చిపోదు. ఈ ఆత్మ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ మళ్ళీ ఏ బాడీలోకి వెళ్తున్నారు? అది దానికి ఏంటంటే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ఏంటంటే, మనము ఏమేమి కర్మలు మనం చేసే కార్యక్రమాలు ఏంటి, అది ధార్మిక కార్యక్రమం. ధార్మికం అంటే మన ఏదో మతం గురించి కాదు, మంచి పనులు చేస్తున్నామా, చెడు పనులు చేస్తున్నామా, దాన్ని బట్టి మనకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందనుకోండి, ఉదాహరణకి అంటే సింపుల్ టైంలో చెప్తాను, దాని గురించి మాట్లాడాలంటే చాలా టైం ఉంటుంది, మీకు ఛానల్లో అంత టైం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మనకు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది, మనం రోజుకో 10 రూపాయలు వేస్తాము, మళ్ళీ మధ్యలో విత్డ్రా చేస్తాం డబ్బులు. సో అది మన బ్యాలెన్స్, మనం చేసిన పనులు మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. దాన్ని ఏంటంటే సంచిత కర్మ అంటారు. అంటే అది మన డిపాజిట్, అది ఉంది. మనం చనిపోయామనుకోండి, చనిపోయిన తర్వాత మనం మళ్ళీ ఎప్పుడైతే మన పునర్జన్మ ఏ విధంగా ఉంటుందనేది అందులో బ్యాలెన్స్ని బట్టి ఉంటుంది. ఇది జాత్యంతర పునర్జన్మ కూడా ఉంటుందండి. మనం అంటాం కదా, ఇప్పుడు మనం ఈ జన్మలో మనిషిగా పుట్టాము, మరి దుష్కర్మలు ఎక్కువ చేసాం అనుకోండి, కుక్కలాగానో పందిలాగానో పుట్టురా అని మన వాళ్ళు శాప వేస్తుంటారు, నువ్వు వచ్చే జన్మలో కుక్కలాగా పుడతావురా అని అంటారు కదా. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే, నువ్వు ఇంత చెడ్డ పని చేసావు, నువ్వు నీ కర్మను నువ్వు అనుభవించు. సో దాన్ని జాత్యంతర పునర్జన్మ అని కూడా అంటారు. వచ్చే జన్మలో జనరల్గా మామూలుగా మనిషిగా పుడతారు. సో మన ఇది ఆ తర్వాత వచ్చేదాన్ని ఈ సంచిత కర్మ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేది ప్రారబ్ధ కర్మ అని అంటారు. అంటే మన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి మనం ఏదైతే డ్రా చేస్తాం డబ్బులు కొంత, అది ప్రారబ్ధ కర్మ. ఆ ప్రారబ్ధ కర్మ ప్రకారము మనం ఏ విధంగా ఈ జన్మలో సపోజ్ ఉదాహరణగా నేను IPS ఆఫీసర్ని అయ్యాను అనుకోండి,
అట్లాగే నాతో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మంచి వాళ్ళే, కానీ వాళ్ళకి ఎందుకు ఐపీఎస్ రాలేదు? నేనేదో మంచి పని చేసి ఉంటాను పూర్వం గత జన్మలో మీరు చేసిన మంచి కర్మకి మీరు ఇట్లా కావచ్చు. అయ్యారు. సో అట్లాగే వాళ్ళు ఈ జన్మలో మంచి పని చేశాడు, వచ్చే జన్మలో మంచి కావచ్చు. అంటే ఒకటి నాగేశ్వర గారు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మనం మనిషిగా పుట్టి మళ్ళీ మంచి కర్మలు చేసుకుంటే మళ్ళీ మనిషిగానే పుడతాం, అంతే కదా. ఇప్పుడు చాలా వరకు అందరు కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు అందుకే మిమ్మల్ని ఇంపార్టెంట్గా వాళ్ళ ఈ ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ ఇండియా వైడ్గా, అంత పేరు తెచ్చుకున్న మీరు చాలా సింపుల్ సిటీగా ఒక సామాన్యులాగా ఈరోజు కూడా అట్లాగా ఉన్నారు. అంటే మీ యొక్క మెంటాలిటీ చిన్నప్పటి నుంచి మీ భావాలు కాబట్టి. ఈరోజు ఏమవుతుందంటే ఒక గురూజీ, మీ గురూజీ గురించి చెప్తారు, ఈ కాన్సెప్ట్ గురించి. ఒక చిన్న వ్యక్తి ఒక గురువు అయిన తర్వాత అతని వేష భాషలు, అతని డ్రెస్సులు, అతని హావభావాలు, ఆయన వెనకాల గురువు గారికి పెద్ద ఆడి కారు, ఆయన వెనకాల పెద్ద పెద్ద గన్మ్యాన్లు, ఈ వ్యవస్థ అని వచ్చేసరికి ఈ సామాన్యులు ఏం చేస్తారంటే ఈ గురువు ఆయన ఏం చెప్తాడా ఏంటని చూసి వారు ఇంత క్లారిటీగా చెప్పే పరిస్థితి లేదు. ఆయన చెప్పాలని చెబుతాడు, ఆయన ఏదో ఆయన భాషలో చెబుతాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. అందుకని వాళ్ళు మిమ్మల్ని మేము ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడానికి, మీలాంటి వాళ్ళు చాలా అరుదు, చాలా తక్కువ మంది, మేము ఎంతోమంది చూస్తుంటాం కదా. మీలాంటి వాళ్ళు చెప్పింది ప్రజలు డైరెక్ట్గా కూడా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఇంత పెద్ద చదువు చదువుకున్నారు, ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, ఇవాళ వేదాల గురించి హిందూ ధర్మం గురించి చాలా క్లారిటీ చెప్తున్నారు. మేము అడిగేది ఏంటంటే ఈ సామాన్యుడికి, నాకు కూడా అరే మనం ఇన్ని చేస్తున్నాం, అనేక పూజలు లేకపోతే ఇవన్నీ చేస్తున్నాం, మంచి నిజాయితీగా ఉంటున్నాం, మనకేందుకు కష్టాలు వస్తున్నాయి? ఇవాళ ఈ సమాజంలో వాడు అన్ని వ్యసనాలు ఉన్నాడు, రౌడీయో గుండా వాడో టక్కడగా మన ముందే మినిస్టర్ అయిపోతున్నాడు, అన్ని కర్మలు చేస్తున్నాడు, సామాన్యులాగా మిగిలిపోతాడు. దీనికి కారణం ఏమిటంటే అసలు ఏం లేదండి. ఇప్పుడు తను చేసిన మంచి పని కానీ చెడ్డ పని కానీ అవినీతి కానీ లేకపోతే ప్రజలకు సహాయం చేయటము, లేకపోతే ధార్మికంగా బతకటము, లేకపోతే ఒక మోరల్ ఎథిక్స్గా బతకటము, ఇవన్నీ వాటి ప్రభావాలు మన చేసిన పని వెంటనే ప్రభావం రాదండి. ఈరోజు విత్తనం నాటాము, మీకు ఈరోజే చెట్టు రాదు కదా. చెట్టు వచ్చినా కానీ మొలక వచ్చినా కానీ ఈరోజు అయితే ఫలం రాదు కదా, దానికి కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏదైతే చెడ్డ పనులు చేస్తారో వచ్చే జన్మలో తప్పకుండా అనుభవిస్తాడు, అంతే. అది దానికి భగవంతుడు కూడా మీకు అడ్డుపడలేడండి. అంటే చాలామంది ఏమనుకుంటున్నారండి సార్, ఇప్పుడు అరే వచ్చే జన్మలో మనం పడతాము చస్తాము ఎందుకురా, ఈ జన్మలో నిజాయితీ. అదే మనకి ఇక్కడ అది అహిందూకరణ అంటారు. ఎందుకంటే మన దేశము ఈ సంస్కృతి నాగరికత ఇన్ని వేల సంవత్సరాలు ఈ విధంగా ఉంది. కారణం ఏంటంటే ఈ భావన, అంటే నేను మనిషి అనేవాడు ఈ చరాచర జగత్తులో అసలు ఒక కణం కంటే కూడా చిన్నవాడు ఒక మనిషి. కానీ దాన్ని శాసించడానికి మనం ప్రయత్నించకూడదు ఒకటి. రెండవది, మనము ఈ జగత్తులో ఉన్న ఆ ధర్మం ప్రకారం మనం బతకాలి. రెండవది, మనం ఇప్పుడు చేసిన కర్మ మన చుట్టే ఉంటుంది. అది మనము ఇప్పుడు ఉదాహరణకి సింపుల్ కొన్ని విషయాలు ఈ జన్మలో తెలుస్తాయి. మనము మన తల్లిదండ్రులు గౌరవించలేదనుకోండి, మన వృద్ధ తల్లిదండ్రులను మనం చూసుకోలేదనుకోండి, మన పిల్లలు మనం చూస్తున్నారు కదా మనం ఏం చేస్తున్నామని. కరెక్ట్. మనం ముసలోళ్ళు అయిన తర్వాత వాడు మనల్ని పట్టించుకోడు, అంతేగా జరుగుతుంది. అంటే ఇది జరుగుతుంది కదా ఈరోజు, చాలా మంది చూస్తున్నాం కదండి. అదే కర్మ. ఓల్డేజ్ హోమ్లో ఉంటాం, వేరే కర్మ అంటే ఏం లేదండి, ఇదే. ఇప్పుడు మనం చేసిన పనులు మన పిల్లలు చూస్తున్నారు, అదే కర్మ. ఎందుకంటే మన తల్లిదండ్రులు చూడకపోతే ఆ పాపాన్ని మనం ఒడగట్టుకున్నాం కాబట్టి ఆ పాపాన్ని మనం అనుభవించాలి. ఆ అనుభవించడం ఎవరి ద్వారా అనుభవిస్తున్నాం? మన పిల్లలు మనల్ని పట్టించుకోకుండా వదిలేయటం వల్ల మనం ఇప్పుడు మీరు చూడండి, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. సహారా గ్రూప్ అని విని ఉంటారు మీరు. అతను ఎవరు? సుబ్రత్ రాయ్. కొన్ని వేల కోట్లకు అధిపతి. అవును. కుక్క చావు చచ్చిపోయాడు మొన్న 4-5 నెలల క్రితం. కొడుకు రాలేదు, కూతురు రాలేదు, ఎవ్వరు రాలేదు, తలకొరి పెట్టడానికి కూడా ఎవరు లేదు. ఉపయోగం ఏంటండి? ఎందుకంటే తను ఏం చేశాడో నాకు తెలీదు, కానీ తన కర్మను తనే అనుభవించాడు కదా. అట్లాగే మీరు ఇంకొకటి కూడా చెప్తాను. మనం ఇప్పుడు మన ఇల్లు హోటల్ అనేది నేను ఎప్పుడు ఒక ఉదాహరణగా తీసుకొని చెప్తాను. ఇప్పుడు ఇల్లు అనుకోండి, మన ఇంట్లో మనం ఉంటాం, మనం చనిపోయిన దాకా ఉంటాము, లేకపోతే మనం కొన్ని సంవత్సరాలు అయితే ఉంటాం మన ఇంట్లో. సొంత ఇల్లు అయితే పూర్తిగా ఉండొచ్చు, లేకపోతే అద్దె ఇల్లు అయితే కనీసం కొన్ని సంవత్సరాలు అయితే ఉంటాము. మన ఇంట్లో ఏదైనా వస్తువు ఇక్కడ పడిపోయింది అనుకోండి, దాన్ని అలా వదిలేయం, తీసి మళ్ళీ అది ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో పెడతాం, రోజు ఊడుస్తాం, శుభ్రం చేస్తాం, సంవత్సరానికో 2 సంవత్సరాలకో మళ్ళీ రంగులు వేపిస్తాం, శుభ్రంగా పెట్టుకుంటాం కదా. ఎందుకు?
ఇది మన ఎందుకంటే నేను ఇప్పుడు బయటికి పోయినా కానీ మళ్ళీ అదే ఇంటికి వచ్చేస్తాం కదా, కరెక్టే. అట్లే కదా. కానీ హోటల్కి పోయారనుకోండి, మీరు ఒక హోటల్లో రూమ్ తీసుకున్నారు, మీరు ఎన్ని రోజులు ఉంటారు? 1-2 రోజులు ఉంటారు అంతే. మా అంటే ఒక 6 రోజులు ఉంటారేమో. మీరు అక్కడ ఊడుస్తారా? లేదుగా. ఆ హోటల్ గురించి పట్టించుకుంటారా? మీరు మళ్ళీ వస్తానని మీకు భావన ఉంటుందా? లేదు. లేదు కదా. వచ్చిన ఆ రూమ్లో ఉంటామని ఓ ఏదో మీరు బాత్రూమ్, ఆ రూమ్లు, బెడ్ వీటి మొత్తం ఇష్టం వచ్చినట్టు దాన్ని పడేసి వెళ్ళిపోతారు. నిజమే. అంటే దానికి ఏంటి, ఒకే జన్మ ఉంది అనే భావన ఉంటే మీరు ఆ హోటల్ రూమ్ని ఏ విధంగా అయితే మీరు పట్టించుకోకుండా ఉంటారో, అలానే మన ఒకే జన్మ భావన ఉన్నవాళ్ళు ఈ మన ప్రకృతిని, భూమిని, ఈ వీటిని ఇలా విధంగా నాశనం చేస్తారు. అదే పునర్జన్మ ఉంది అని తెలిస్తే మనకు తెలుసు వచ్చే జన్మలో మనం మళ్ళీ పుడతాము. పుట్టినప్పుడు ఈ భూమి సరిగా ఉంటేనే మనం దాన్ని మనం అనుభవించగలం. కాబట్టి మనం దాన్ని నాశనం చేయం. అర్థమైంది కదా. అంటే చాలా చక్కగా వివరించారు. సో కాబట్టి ఈ భూమిని, ఈ ప్రకృతిని, ఈ చెట్లని, ఈ నదులని, ఈ రోడ్లని మనం ఇది పాడు చేయకూడదు. ఎందుకంటే ఇది వేసింది మనం కాదు. ఒకవేళ మనం వేసినా కానీ మనం దానికి నిమిత్త మాత్రమే. ఒకవేళ ఓ రోడ్డు వేసాను అనుకోండి, ఒక మంత్రి రోడ్డు వేయించాడు అనుకోండి, మంత్రి సొంత డబ్బులు పెట్టాడా? లేదుగా. అది ప్రభుత్వ డబ్బులు ఒక డిపార్ట్మెంట్ ద్వారా ఆ భూమి ఎవరిదో తీసుకొని రోడ్డు వేసాడు. ఆయన నిమిత్తం మాత్రుడు ఎక్కడ. కానీ ఆ మంత్రి నేను వేసాను అనుకున్నాడు అనుకోండి, అది తప్పు. ఆ విధంగానే మనం చేసే పనులు మనం నిమిత్త మాత్రంగా మన బాధ్యత మనం నిర్వహిస్తాము. ఆ బాధ్యత నిర్వహించలేదనుకోండి, అది దాన్ని చేసిన ఆ ఫలము, అది సత్కర్మ కానీ దుష్కర్మ కానీ, దాని ఫలం మీరు అనుభవించక తప్పదు. ఈరోజు కాకపోతే వచ్చే జన్మలో అనుభవించాలి. మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగ అంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు, ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇప్పుడు చాలా చక్కగా చెప్పారండి మీరు. ఎందుకు హోటల్కి మన ఇంటికి ఉన్న తేడా చాలా ఇప్పుడు మన ప్రేక్షకులు చూసినట్టు కూడా అదే సార్ చాలా కరెక్ట్గా చెప్పేదని ఉంటారు. ఇప్పుడు నేనేమంటానంటే సార్, మీరు ఇంత పెద్ద అధికారిగా ఉండి కూడా మీరు ఇన్ని ఆలోచనలు చాలా కరెక్ట్గా అర్థమయ్యేది చెప్తున్నారు కదా. ఈ పెద్ద పెద్ద స్వామీజీల రూపంలో ఇప్పుడు వస్తున్నారు, మన ప్రభుత్వం కూడా వాళ్ళని గౌరవించి ఎస్కార్ట్ పెట్టి మరీ ఇది చేస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా అసలు ఈ భావన చెప్పరేంటి అసలు? ఇట్లా ఎందుకు? అది నేను పూర్తిగా సమర్థించను. అందులో కొంతమంది ఉంటే ఉండొచ్చు. ఇది ఏమంటారు, ధర్మం కాకుండా అర్ధకాంక్షతో లేకపోతే కీర్తికాంక్షతో చేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ 99% స్వామీజీలు వాళ్ళు మంచిగానే చెప్తారండి. మనకి కనిపించే వాళ్ళు ఆ 1%. అర్థమైంది కదా. ఆ 99% కనిపించాలనే కాంక్ష ఉండదు వాళ్ళకి. వాళ్ళు మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, వాళ్ళు మన దగ్గర రారు. అలాంటి వాళ్ళు 98%. ఆ 1% వలన ఇప్పుడు ఎట్లా అయితే మీరు ఒక కుండలో, ఒక పాల కుండలో ఒక చుక్క విషం వేశారనుకోండి, అది విషం అయిపోతుంది. మనకు కనిపించేది విషం, కానీ 99% ఇది. సో వాళ్ళ వలన ఈ మిగిలిన స్వాముల వారికి చెడ్డ పేరు వస్తుంది. అంతేగాని అది స్వామి, ఎందుకంటే నేను నేర్చుకుంది కూడా అలాంటి ధర్మగురువుల దగ్గరనేనండి. నాకు ఏదో కొద్దిగా హిందూ అంటే అవగాహన వచ్చింది అంటే అలాంటి మహాత్ముల దగ్గరనే. అంతేగాని నేనేదో, ఎందుకంటే ఇప్పుడు మీరు సరే మీరు అనుకుంది కరెక్టేమో. నేనే ఉంటానంటే మీరు వాళ్ళతో సహవాసం చేసిన కొద్దిమంది మంచివాళ్ళు అయ్యి ఉండొచ్చుగా. కావచ్చు, నేను కాదనట్లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉదాహరణకు సమాజం చెడిపోయింది అంటున్నారు, కానీ 90%, 95% మంచివాళ్ళేనండి సమాజంలో. ఆ 1, 2, 3% చెడ్డవాళ్ళ వలన వాళ్ళే ఎలివేట్ అవుతున్నారు. వాళ్ళ వలన మనకి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ చెడ్డవాళ్ళు కాదు. అవును,
కొంతమంది ఏదో చెడ్డవాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. అట్లాగే ఆఫీసర్లు అందరూ చెడ్డవాళ్ళు కాదండి. ఎందుకంటే ఇంతమంది చెడ్డవాళ్ళు అయితే సమాజం నడవదు, అదే అండి. ప్రభుత్వం నడవదు, సమాజం నడవదు. ఇది సో ఆ ఒక్క 2-3% వల్ల ఆ చెడ్డవాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళతో చెడ్డ సార్ ఇంకోటి సార్ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్కి ఏమో ఖురాన్ ఉంది, వీళ్ళకేమో క్రిస్టియన్స్కి ఏమో బైబిల్ ఉంది. అది ఒక్కటే వాళ్ళకి. అసలు మన ఈ హిందువులకి ఉన్న గ్రంథం ఏంటి? ఎవరు అన్నారు? హిందువులకి ఉన్న ప్రధాన గ్రంథం ఏంటి? ఇప్పుడు సింపుల్ అండి, వాళ్ళకి ఒక పుస్తకం ఉంది, మనకి ఒక లైబ్రరీ ఉంది, మనది గ్రంథాలయం. దీంట్లో ప్రధానమైనది ఏంటంటే వినండి, మనది గ్రంథాలయం, వాళ్ళకి ఉన్నది ఒకే పుస్తకం. మన గ్రంథాలయంలో నేర్చుకోవాలంటే, గ్రంథాలయంలో ఏం పుస్తకాలు నేను నేర్చుకోవాలంటే మీరు ముందు గ్రంథాలయానికి వెళ్ళాలి. గ్రంథాలయానికి వెళ్లకుండా బయట రోడ్డు మీద నిలబడి మనకేం పుస్తకం లేదు, ఏం పుస్తకం లేదంటే ఏ విధంగా తెలుస్తుంది? హిందువులకు ఉన్న సమస్య ఇదే. మీరు గ్రంథాలయంలోకి నేను అంటే నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఉస్మానియాలో చదువుకున్నప్పుడు ఖాళీ సమయంలో మాకు సెంట్రల్ లైబ్రరీ అని ఉండేది, చాలా పెద్ద లైబ్రరీ అండి. అయితే నేను ఒట్టిగా మెల్లిగా నడుచుకుంటూ ఆ పుస్తకాల పేర్లే చదివేదండి, వేరే ఏం చదవకపోయేది. A to Z అని ఉండే కదా, దాన్ని ఆర్గనైజేషన్ ఉంటాయి కదా, ఇది ఆ A to Z నుంచి ఆ పుస్తకాల పేర్లు మాత్రమే చదువుకుంటూ పోయేది. అట్లా 6 నెలలు చదివానండి. అంటే ఆ పేర్లు చదవడం వల్లనే అసలు ఎంతో విజ్ఞాన సంపద నాకు వచ్చినట్టు అనిపించింది. అంటే ఒక పుస్తకం పేరు తెలిస్తేనే మనకి ఇంత విజ్ఞాన సంపద ఉంటే ఆ పుస్తకాన్ని తెరిచి చూస్తే ఇంకెంత ఉంటుంది చూడండి. కరెక్టే సార్. సో మనము ఇప్పుడు హిందువులు చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటి మనది ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, మనం చదవటం మొదలు పెట్టాలి. మన హిందువులు ఏంటి అనేది మనం చదవటం మొదలు పెట్టాలి. ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్ళే అత్యంత ప్రాచీన గ్రంథం ఏదండి చెప్పండి? తెలుసా మీకు? ఋగ్వేదం. ఏంటండి? ఋగ్వేదం. ఈనాటి అంటే ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ప్రాచీన గ్రంథం. మరి మన గ్రంథాలు ఏమైనా అంటే వాళ్ళకేదో ఒకటి పట్టుకొని, ఒక పుస్తకం పట్టుకొని మాకు ఒక గ్రంథం అంటే, ఆ తర్వాత ప్రపంచంలోకి అతి పెద్ద గ్రంథం ఏదండి చెప్పండి? అదే కదా సార్. ఇప్పుడు అడుగుతున్నాను, తెలియదు కదా. మహాభారతం 1,00,000 శ్లోకాలు ఉన్న గ్రంథము ఈనాటికి కూడా ఏ సంస్కృతి, ఏ నాగరికత కూడా రాయలేకపోయింది. అంటే మనది వాంగ్మయము, మనది ఒక గ్రంథాలయం. ఆ గ్రంథాలయం తెలుసుకోవాలంటే అది అంత తేలిక కాదు, కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా? అదే సార్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు మీరు నన్ను ఏమడిగారు? ఇప్పుడు అత్యంత ప్రాచుర్యమైన గ్రంథం ఏదంటే నేను చెప్పలేబే, ఎందుకంటే అనేక గ్రంథాలు ఉన్నాయి, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చెప్పేవాళ్ళు లేరు, అసలు తెలుసుకున్నాక మన సమయం చాలదు. తర్వాత పెద్ద గ్రంథం ఏదన్నారు నాకే తెలియదు, ఎందుకంటే నేను హిందువుని కాబట్టి. అదే నేను ముస్లిం అయితే మనకున్న ఒకే ఒక గ్రంథం, దట్ ఈస్ ఖురాన్ అని ధైర్యంగా చెప్తాను. అదే నేను క్రిస్టియన్ అయితే మనకున్న ఒకే ఒక గ్రంథం బైబిల్ అని చెప్తాను. ఇప్పుడు ఈ హిందూయిజంలో మన కన్ఫ్యూజన్ వాళ్ళు కూడా అనేది ఏంటండి, మిగతా వాళ్ళు అరే మీ అసలు మనకి రామాయణం అని కొంతమంది అంటారు, భారతం, భాగవతం, మన వేదాలు ఏమంటే ఋగ్వేదం, రకరకాల వేదాలు ఉన్నాయి. దీన్ని దేని ప్రామాణికంగా తీసుకోవాలనేది ఈరోజు కన్ఫ్యూజన్. ప్రామాణికం అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి బిల్డింగ్ కట్టాలనుకోండి, ఏ గ్రంథాన్ని ప్రామాణికం తీసుకుంటారు? బిల్డింగ్ దానికి సంబంధించి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అంతే కదండి. మీరు ఇంకోటి ఏదో సోషియాలజీ పుస్తకం తీసుకొచ్చి నేను బిల్డింగ్ కడతానంటే కుదరదు కదా. సో కాబట్టి మనకి ఏ విషయానికి సంబంధించిన వాటికి దానికి సరిపోయిన గ్రంథాలు ఉన్నాయి. మనకి విషయం తెలియక ఇప్పుడు ఈరోజు మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఉదాహరణకి ఇంట్లో సమస్య ఏదో వచ్చింది, సామాజిక సమస్య, పారివారిక సమస్య ఏదో వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది, మీరు ఏదో తప్పు గ్రంథం తీసుకుంటే అంటే ఏ గ్రంథం చదవాలని మనం వాళ్ళకి చెప్పాలి. అది ఎవరు చేయాలి? ఎందుకు మనం చెప్పలేకపోతున్నాము? అదే 100 సంవత్సరాల క్రితము ఈ సమస్య లేదు హిందువులకి. మీరు మనం గమనిస్తే 100 సంవత్సరాల క్రితం ఈ సమస్య లేదు, ఈవెన్ 80 సంవత్సరాల క్రితం లేదు. మనకు వచ్చిన సమస్య ఏంటంటే 1950 నుంచి వచ్చింది. 50 నుంచి ఏ విధంగా వచ్చిందంటే అదే నేను చేసే ఉద్యమం. ఎట్లా వచ్చిందంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది కదా. దేశ విభజన తర్వాత దేశం ఏ ప్రాతిపదిక మీద విభజన జరిగిందండి? మత ప్రాతిపదిక. ఎందుకంటే ముస్లిమ్స్ ఏమన్నారు, మేము హిందువులతో కలిసి ఉండము, సపరేట్ అవుతాం, మాకు వేరే దేశం కావాలన్నారు. సరే, కాంగ్రెస్ ఒప్పుకోలేదు, చాలామంది ఒప్పుకోలేదు, చివరికి జరిగింది. అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఈ ఆస్తులు విభజించుకున్నారు. విభజించుకున్న తర్వాత మరి
ఒక తమ్ముడు లేకపోతే తన ఆస్తి తీసుకొని పోయి రెండో ఆస్తిలో అన్న ఆస్తిలో కూడా నాకు భాగం ఉందని అనగలడా? లేడు కదా. మరి అయినప్పుడు మీరు మత ప్రాతిపదిక మీద ఎప్పుడైతే మీకు విభజన జరిగిందో, దేశ విభజన, ఇక్కడ ముస్లిమ్స్ ఎందుకు ఉన్నారు? మరి అప్పుడు పాలకులు ఏం చేస్తారు? పంపాల్సిన అవసరం ఉంది కదా. ఏదండి అప్పుడున్న పాలకులు అయ్యా మీరందరూ ఒక మతం నేను లేదు, దాని గురించి వస్తున్నాను నేను. ఇప్పుడు మన ఏనాడైతే దేశ విభజన మనంతా కలిసి ఉండాలని మనం కోరుకున్నాం, జరగలేదు. వాళ్ళు విడిపోతాను. విడిపోయినప్పుడు ముస్లిమ్స్ అందరూ అక్కడ పోవాలి కదా, పోలేదు. సరే పోలేదు, దాన్ని మనం మిగిలిన భూభాగం ఏదైతే ఉందో ప్రస్తుతము భారతదేశం, అది హిందూ దేశం కావాలి. ఎందుకంటే ఒకటి ముస్లిం దేశం, ఒకటి విడిపోయినప్పుడు మిగిలింది హిందూ దేశమే కదా. అంటే సింపుల్, దీనికి ఏదో పెద్ద మనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది జరగనివ్వలేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో అది జరగనివ్వకపోగా మనం లౌకికవాదం అని అన్నారు. ఇది హిందూ దేశం కాదు, ఇప్పుడు ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారు, అయినా మనం లౌకికవాదం అన్నాం. సరే లౌకికవాదం అన్నా కానీ పోనీలే, సరేగా జరగలేదు మనకి. లౌకికవాదం అంటే ఏంటండి? ప్రభుత్వ యంత్రాంగంతో పరిపాలనా వ్యవస్థకి మతాలతోని సంబంధం లేదు, అదే లౌకికవాదం. కరెక్టే. మీరు ఏ దేశం పోయినా కానీ లౌకికవాదం అంటే ఏంటి అనేది, పరిపాలనా వ్యవస్థకును మతానికి సంబంధం లేదు. మతపరమైన ఆలోచనలు పరిపాలనా వ్యవస్థలో రాకూడదు అనేది పెట్టారు. బాగానే ఉంది. అయినప్పుడు దాని అర్థం ఏంటి అంటే, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు మతాతీతంగా, కులాతీతంగా, ప్రాంతాతీతంగా అందరికీ సమాన హక్కులు ఉండాలి, అంతే. సమాన అధికారాలు ఉండాలి, సమాన హక్కులు, సమాన బాధ్యతలు. ప్రతివాడు పౌరుడే. కానీ మన రాజ్యాంగం ఏం చేసింది? మనకి ఇప్పుడు ఈ దేశం హిందూ దేశం కావాల్సిన దేశం విభజన తర్వాత, అది కానివ్వలేదు. పోనీ లౌకికవాదం అని చెప్పి హిందువులకు ఏమన్నా ప్రత్యేక అధికారాలు ఇచ్చారా, హక్కులు ఇచ్చారా? అవి లేవు. పోనీ సమాన హక్కులను ఇచ్చారా? పోనీ మిగిలిన వాళ్ళతో కలిపి? అది లేదు. హిందువులని హిందువులు సమాన హక్కులు లేవంటారు. లేవు. హిందువులని రెండో శ్రేణిలోకి తీసుకొచ్చారు. క్రైస్తవులని, ముస్లింలని ఉన్నత శ్రేణిలో పెట్టి హిందువులను రెండో శ్రేణిలోకి తీసుకొచ్చారు. అది కూడా అంటే మన దేశం విభజన జరిగిపోయింది. ఉదాహరణకండి, మీ తమ్ముడే ఉన్నాడు అనుకోండి, ఆస్తి మీ తల్లిదండ్రులు వచ్చిన ఆస్తిని విభజించుకొని తన భాగం తను తీసుకుపోయాడు. తర్వాత మీ ఆస్తిని కొట్టేస్తాడు. తర్వాత మీదేనంటే ఇందులో నీకు అధికారం లేదు, నాదే అధికారం, నువ్వు కావాలంటే నువ్వు నీకు కొద్దిగా ఉంచుకో, మిగిలినంత నాది. అది సమంజసం? సబబు కాదు కదా. మన రాజ్యాంగం అది అన్నట్టు. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక జాతి నిలబడటానికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయండి. ఉదాహరణ మతపరమైన హక్కు. మతం నిలబడాలంటే మతపరమైన హక్కు ఉండాలి కదా. మనము దేవాలయాలు ఉన్నాయి, హిందూ దేవాలయాలు. మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మణిపూర్ వరకు, ఈ మొత్తం దేశంలో 2 లక్షలకు పైచిలుకు దేవాలయాలు ప్రభుత్వాలు కబ్జా చేసినాయి. ఏది అది మీరు లౌకికవాదం అన్నప్పుడు, పరిపాలనా వ్యవస్థకును మతానికి సంబంధం లేనప్పుడు మీరు హిందూ దేవాలయాల్ని మీరు ఏ విధంగా నడుపుతారు? అదే సార్, ఆ విషయం మనం చర్చించే ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. హాట్ సీట్ కార్యక్రమంలో చిన్న విరామం. ప్రశ్నలు లేకుండా అసలైన సమాచారాన్ని కనుగొనడం సాధ్యమా? మీ నమ్మకాన్ని అణచే ఈ అబద్ధాలకు ఎలా చెక్ పెట్టాలి? ప్రతి జీవితాల్లో భయాలు నింపుతున్న కథనాల అసలు ఉద్దేశం ఏంటి? అసత్య ప్రచారాల వెనుక ఉన్న వ్యూహాలేంటి? మీరు నమ్మిన ప్రతి కథనం వాస్తవమేనా? మీ సందేహాలకు సమాధానాలు తెలియజెప్పేందుకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ద్వారా సత్యాన్వేషణలో ముందుకు వెళ్తుంది. వెలికి తీసిన ప్రతి ఆధారం, ప్రతి ప్రశ్న, ఇవి ప్రజల ముందు నిలబడే నిజాలు. ఈ నిజాలు తెలియజేసే మార్గమే #1 న్యూస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది #1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. సార్, ఇప్పుడు మీరు మంచి సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. ఏంటంటే ఈ హిందూ దేవాలయాలు కబ్జాకు గురైనాయి అంటున్నారు. కబ్జా ఎక్కడంటే అంతా మన దేశం వాళ్ళ చేతిలో, వేరే దేశం వాళ్ళ చేతిలో పోలేదు కదా. కబ్జా ఎట్లా ఉందంటారు అసలు? అదే ఇప్పుడు మనం హిందువులకి చెప్పాను కదా, రాజ్యాంగంలో మనకి సమాన హక్కులు
విశేష అధికారాలు ప్రత్యేక అధికారాలు పోనీయండి, వదిలేయండి. ఎందుకంటే విభజన మత ప్రాతిపదిక జరిగినా కానీ మనకి హిందువులకు ఏమి ఇవ్వలేదు. పోనీ లౌకికవాదం అన్నారు, అది పోనీయండి. పోనీ లౌకికవాదంలో అందరినీ సమానంగా చూడటమే లౌకికవాదం. అది లేదు, హిందువులని అణగదొక్కబడుతున్నారు. ఏ విధంగా అంటే మనకి ఇవ్వాల్సిన హక్కులు ఇవ్వలేదు. మతపరమైన హక్కు ఉదాహరణకి మీరు మన దేశం మొత్తం మీద ఎక్కడా కూడా ఒక మసీదు ప్రభుత్వం కింద లేదు. ఒక్క మసీదు కూడా లేదు దేశంలో. మీకు తెలుసా ఈరోజు 6 లక్షల మసీదులు ఉన్నాయి. 6 లక్షల మసీదు ఇది మన ఇండియా వ్యాప్తంగా ఓన్లీ. అట్లాగే చర్చిలు దాదాపుగా 4 లక్షలు ఉన్నాయి. అయితే హిందూ దేవాలయాలు అన్ని పురాతన దేవాలయాలే. దాదాపుగా కొత్తగా కట్టిన దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ పురాతన దేవాలయాలు మొత్తంలో అందులో ఎక్కడెక్కడైతే మీకు ఆదాయం ఉందో హుండీలో, దానికి ఆస్తులు ఉన్నాయో అలాంటి దేవాలయాలు మొత్తం ప్రభుత్వం కబ్జా చేసింది. ఎట్లా కబ్జా చేసినాయంటే ఇప్పుడు అంటే 2 లక్షల దేవాలయాలు కబ్జా అయినాయి. ఉదాహరణకి ఒక దేవాలయాన్ని వాళ్ళు ఏం చట్టం చేశారంటే దేవాలయానికి ఆదాయం ఆ ప్రాతిపదిక మీద ఒక దేవాలయానికి సాలిన ఇంత ఆదాయం వస్తే అది ప్రభుత్వం తీసుకుంటుంది. సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. అది 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 5 లక్షలు ఉంది. అయితే ఇప్పుడు మీరు ఆ విధంగా మరి మీరు వ్యాపారం కూడా ఇంత ఆదాయం వస్తే ఆ వ్యాపారాన్ని ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పాలి కదా. మరి తీస్తున్నారా? నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, ఒక దుకాణం పెట్టాను అంటే ఒకటి సార్, వ్యాపారం ఏమో వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టి చేసుకుంటున్నాడు. ఇది సమాజం ఒక సమాజంలో ఒక దేవుడు అనే పేరుతో అందరూ వచ్చి కానుకలు వేస్తున్నారు. అదే కానుకల వ్యాపారం ఎట్లా వస్తున్నాను అంటే నేను వ్యాపారం అని చెప్పట్లేదు ఇక్కడ. నేను అనేది ఏంటంటే ప్రభుత్వము వ్యాపారం అంటే ఆదాయం ప్రాతిపదిక మీద తీస్తుంది. అసలు మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మీరు లౌకికవాద ప్రభుత్వమా లేకపోతే మత ప్రాతిపదిక ప్రభుత్వమా? లౌకికవాదం అందరూ జరుగుతుంది. లౌకికవాద ప్రభుత్వం అని రాజ్యాంగం చెప్తున్నప్పుడు లౌకికవాద ప్రభుత్వము మతపరమైన సంస్థని ఏ విధంగా నడుపుతుంది? మీరు మన దేశంలో హిందూ ధర్మం ఇది అధికార ధర్మం అని కనుక మీరు నిర్ణయిస్తే ఎట్లయితే పాకిస్తాన్లో ఇస్లాము, బంగ్లాదేశ్లో ఇస్లాము, శ్రీలంకలో బౌద్ధము, బర్మాలో బౌద్ధము, ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాము, ఇజ్రాయెల్లో క్రిస్టియానిటీ, ఇజ్రాయెల్లో అది జుడయిజం. సో ఈ విధంగా మీరు పెట్టినప్పుడు అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వమే హిందూ ధర్మానికి ప్రకారం పనిచేయాలి. కానీ మీరు ఒకవైపు చెప్తున్నారు మేము లౌకికవాద ప్రభుత్వము అంటే మాకు మతంతోనే సంబంధం లేదు అని అర్థం. కానీ మరి మా హిందూ ధర్మ సంస్థలని మీరు అన్నీ కబ్జా చేస్తున్నారు, హస్తగతం చేసుకుంటున్నారు. కానీ మరి క్రైస్తవుల చర్చిని ఎందుకు చేయరు? అట్లాగే మన ముస్లింల మసీదులు ఎందుకు చేయరు? అంటే ఇది హిందూ వ్యతిరేక విధానం. ఇది ఏంటంటే హిందూ వ్యతిరేక ఒక ధర్మము ఒక మతం నడవాలంటే ఇప్పుడు దేశం నడవాలంటే ఏ దేశం ఎలా నడుస్తుందండి? ఒక సంస్థ కావాలి కదా. ఆ సంస్థ ఏంటి? ప్రభుత్వం అనేది ఒక సంస్థ. దేశాన్ని నడపడానికి ఒక సంస్థ కావాలి. ఆ సంస్థ పేరు ప్రభుత్వం. ప్రభుత్వం నడవడానికి డబ్బు కావాలి. డబ్బు అంటే ఏంటి? వీళ్ళు ప్రజల నుంచి పన్నుల ద్వారా వాళ్ళు తీసుకుంటారు. అంటే ఏంటి? అట్లాగే ఏ ధర్మమైనా మతమైనా నడవడానికి దానికి ఒక సంస్థ కావాలి. ఇప్పుడు క్రైస్తవులకు ఉన్న సంస్థ ఏంటి? చర్చ్. అంతే. ముస్లింలకు ఉన్న సంస్థ ఏంటి? మసీదు. హిందువులకు ఉన్న సంస్థ ఏంటి? దేవాలయాలు, గుడులు. ఈ గుడులు, ఈ చర్చిలు, ఈ మసీదులు నడవడానికి ప్రజలు కానుకలు ఇస్తారు. చర్చిలో ఏంటి? వాళ్ళు దశమను వాళ్ళు దశమ భాగం అని వాళ్ళు తీసుకుంటారు. అంటే మీకు వచ్చిన ఆదాయంలో 10% వాళ్ళకి ఇవ్వాలి. చర్చి వాళ్ళు తీసుకుంటారు ప్రతి క్రైస్తవుడి దగ్గర. ముస్లింలు జకత్ అని తీసుకుంటారు. అంటే మీకున్న ఆస్తిలో అక్కడేమో ఆదాయం, ఇక్కడ ఆస్తిలో 2.5% అంటే 2.5% ప్రతి సంవత్సరం మసీదుకి ఇవ్వాలి. మీ ఆస్తి 10 లక్షలు అనుకోండి, 2.5 లక్షలు ఇవ్వాలి. 2.5 లక్షలు కాదు, అది ఎంత 2008లో ఎంత అవుతుంది? 2.5%, 25% కాదు. సో 2.5% వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగే హిందువులకి ఆ పర్సంటేజ్ సిస్టమ్ లేదు. కానీ మన ఏంటంటే మనకి చేతనైనంత మనం దేవుడు హుండీలో వేస్తాము, లేకపోతే హారతి పళ్ళెంలో వేస్తాము. తద్వారా ఏంటంటే ఆ గుడి సంస్థలు అవన్నీ నడుస్తాయి. ఇప్పుడు మీరు హిందూ ధర్మానికి సంస్థ లేకుండా చేశారు. ప్రభుత్వం కబ్జా చేసి దేవాలయాల్ని సంస్థలు లేకుండా చేశారు. తర్వాత వాటికి వచ్చే ఆదాయాన్ని అది మీరు కబ్జా చేశారు.
ఆదాయం కూడా మీరు తీసుకున్నారు. మరి ధర్మం ఎలా నడుస్తుందండి? ఇప్పుడు మనము ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నుంచి మనం పోగొట్టుకోవాలి, మన స్వాతంత్రం తెచ్చుకోవాలని పోరాడాం కదా. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు కూడా నడుపుతున్నారు కదా, అవును, వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారు. మనం ఎందుకు పోరాడాం అంటే మన దేశము స్వతంత్రంగా మనకు అభివృద్ధి చెందాలి అంటే అది మనమే నడుపుకోవాలి, అంతే కదండి, భారతీయులే నడుపుకోవాలి అనే ప్రాతిపదిక మీద, అనే ఆలోచన మీద మన స్వాతంత్ర పోరాటం చేసి మనము స్వాతంత్రం తెచ్చుకున్నాం. అట్లాగే ధర్మం కూడా ధర్మాన్ని హిందువులే నడపాలి. మీరు ముస్లిం ధర్మాన్ని ముస్లిం నడపకుండానే హిందువులు నడుపుతాను, లేదా ప్రభుత్వం నడుపుతాను కుదరదు కదా. మీరు ధర్మాన్ని, దేవాలయాల్ని మీరు హస్తగతం చేసుకొని కబ్జా చేసి, దేవాలయాలకున్న ఆస్తుల్ని, దేవాలయాలకున్న ఆదాయాన్ని మీరు కబ్జా చేయడం వలన హిందూ ధర్మం క్షీణించిపోతుంది. ఇది లౌకికవాదం కాదు. అసలు కరెక్టే సార్, మీరు చెప్పింది 100% కరెక్టే. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటమే కాకుండా మన ఇచ్చిన చందాలు కూడా వాళ్ళే తీసుకుంటారు, మొత్తం వాళ్ళకే కదా. ప్రతి కొబ్బరికాయ కొట్టడానికి టికెట్, దర్శనానికి టికెట్. అది అక్కడికే వస్తున్నా నేను. దీనికి ఇప్పుడు దీనికి ఏంటంటే అది ప్రభుత్వం కింద ఉందిగా. మీరు 100 సంవత్సరాల క్రితం పోండి, అసలు టికెట్ సిస్టమే లేదు. మీరు తిరుపతి వెళ్ళండి, అవును, మీరు అసలు టికెట్ వ్యవస్థ అనేది ఈ ప్రభుత్వ కబ్జాకు వచ్చిన తర్వాత ఏంటంటే సినిమాలాగా చేశారు. అక్కడున్న దేవుడు ఎవరండి? సపోజ్ మనం తిరుపతి వెళ్తాము, ఆ వెంకటేశ్వర స్వామి ఎవరి దేవుడు? హిందువుల దేవుడు. నేను హిందువుని, నా దేవుడిని నేను చూడటానికి ప్రభుత్వానికి నేను టికెట్ ఎందుకు కట్టాలి? ఇదేమన్నా సినిమా చూపిస్తున్నాడా? అంటే వాళ్ళు దేవాలయాల్ని వ్యాపార సంస్థలుగా మార్చారు. దీన్ని వాడుకొని క్రైస్తవులు ఏమంటారు? మీ దేవుణ్ణి చూడటానికి మీరు డబ్బులు కట్టాలి, మా దేవుణ్ణి చూడటానికి మేము డబ్బులు ఇస్తాం రండి అని హిందువులను మతం మారుస్తున్నారు. ఎట్లా సార్ దీన్ని మార్చేది ఎవరు? మార్చేది ఎవరంటే ఇప్పుడు మనం హిందువులకి చైతన్యం రావాలి. ఇది అవును సార్, ప్రభుత్వాలు ఉన్నాయి, ఇదంతా అమెండ్మెంట్ చేసిన వాళ్ళే కదా. వాళ్ళుగా ఇప్పుడు రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో ఏముంది సార్? రాజ్యాంగంలో ఇది ఉందండి. ఏముందండి? ఆర్టికల్ 25 క్లాజ్ 2లో ఏముందండి? ఏముందంటే ఇప్పుడు హిందూ దేవాలయాన్ని ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ జస్టిస్ గవర్నమెంట్ క్యాన్ కంట్రోల్ అని ఉంది. అదే కదా నేను చెప్పేది. దాన్ని అమెండ్మెంట్ చేసే ఉద్యమం చేయొచ్చు కదా మరి హిందూ. అదే కదా ఇప్పుడు దాన్ని నేను ప్రజల్లో మరి ఇప్పుడు దాకా ఉన్న ఈ పెద్ద పెద్ద స్వామీజీలు ఏం చేస్తారు? వాళ్ళంతా హిందూ ధర్మ సంస్థలు కదా. సమస్య ఏంటంటే అండి, మన స్వామీజీలు వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు ఆ దారి వేరు. వాళ్ళకి ఈ రాజకీయాలు, కొంతమంది మీరు అన్న వాళ్ళు రాజకీయాలు ఉంటుంది, కానీ ఎవరైతే నిజంగా స్వామీజీలు కాషాయం వేసుకున్న ప్రతి వాళ్ళు స్వామీజీలు కాదు. ఇప్పుడు నేను కూడా కాషాయం వేసుకోవచ్చు, మీరు వేసుకోవచ్చు, అన్నంత మాత్రం కాదు కదా. ఇప్పుడు పోలీస్ కాకి బట్టలు వేసుకున్నంత మాత్రం మీరు పోలీసు కాదు కదా. సో అట్లాగే ఆధ్యాత్మికంగా వాళ్ళకి బాగా తెలుసు, కానీ ఈ రాజకీయము, ఈ లౌకికము, ఈ చట్టాలు, వీటి గురించి వాళ్ళకి అవగాహన లేదు. కానీ వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చెప్పేది ఇదే. వాళ్ళు చెప్తూ ఉంటారు, ప్రతి స్వామీజీ కూడా మీరు దేవాలయాల్ని మా ప్రభుత్వం నుంచి విడిపించాలని అడుగుతారు, కానీ సమస్య ఎక్కడైనా వాళ్ళకి అర్థం కాదు. అది చెప్తాను, అది నేను చెప్తున్నాను. అదే అంటున్నాను. ఇప్పుడు మీరు చక్కని పాయింట్ ఏం చెప్తారంటే, నాకు కూడా కొన్ని ఆలోచనలు ఇవే ఉన్నాయి. ఈ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నేను అనేక టెంపుల్స్కి వెళ్ళిన జనరల్గా వెళ్తుంటాను ఎక్కువ. నేను అక్కడ వెళ్ళినప్పుడు లైన్గా టికెట్ కొనుక్కోవాలంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తూనే ఒకటి కారుతా ఉంటుంది, సున్నాలు వేసి ఉండవు, సదుపాయాలు కరెక్ట్గా ఉండవు. నేను ఈవోని పిలిచే, ఏమంటే టికెట్ కొనడానికి 10 రూపాయలు చెబుతున్నారు, నాకు ఇబ్బంది ఉంది, నా ఇబ్బంది దేవుడు మొరబెట్టుకుందామని వస్తే నాకు ఆ డబ్బులు కొట్టలేకపోతే నేను డబ్బులు లోన రానివ్వరా? మా రూల్ అట్లా ఉంది సార్, గవర్నమెంట్ రూల్ కాదండి, ఇది వాళ్ళ వ్యాపార సంస్థగా మార్చారండి. అది బాధగాని అంశం, నేను చాలా బాధాకర అంశం. ఇది బాధాకరం కాదు, బాధలు చెప్పుకుంటాను దేవుడి దగ్గరికి వెళ్తేనే ఏహ్యకరమైన అంశం అండి. మరి దీన్ని మీరు చెప్తున్నారు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 25లో ఉందంటున్నారు. మరి దీన్ని ఎట్లా మరి ఏం చేస్తే ఏముందంటే, మీరు ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి ప్రజాప్రతినిధిని, ప్రతి రాజకీయ పార్టీని హిందువులు అడగాలి. మీరు పక్కనున్న చర్చిని తీసుకోకుండా, పక్కనున్న మసీదుని మీరు నడపకుండా హిందూ దేవాలయాన్ని ఏ విధంగా కబ్జా చేస్తున్నారు, అసలు మీరు లౌకికవాదమా? లౌకికవాదం అయితే హిందూ దేవాలయాన్ని ఏ విధంగా నడుపుతారు అనే ప్రశ్న ఇప్పుడు ప్రశ్నించనంత వరకు మన సమస్యలు తీరమండి. హిందువుల ముసుగులో జరుగుతున్నవి ఏంటి? హిందువుల కుటుంబంలో పుట్టిన వారంతా హిందువులు కాదంటున్న సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు. ప్రపంచ చరిత్రలో ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి హిందూ ద్రోహులు ఉన్నారా? ఇలా ఎన్నో విషయాల కోసం చూడండి హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ పార్ట్ 2 త్వరలో మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.